వాక్యాన్ని ఈరోజు ధ్యానించబోతున్నామంటే లెట్ us draw near with a true heart. Can we all say, let us draw near with a true heart? Near who? Near to God, right? So let us draw near God with a true heart. ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం ఈరోజు. Let us draw near with a true heart. అయితే మీకు ఆల్రెడీ వచనం వచ్చేసి ఉండొచ్చు. ఏ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం అంటారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం తీసిన వాళ్ళు చదవాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాను. Hebrews 10th chapter verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని తీసిన వాళ్ళు చదవాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అమూల్య. మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. లెట్ us draw near with a true heart in full assurance of faith, with our hearts sprinkled clean from an evil conscience and our bodies washed with pure water. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమై ఉన్న దేవ, మీరు యొక్క సమయంలో లెట్ us draw near with a true heart అన్న వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రిపరేషన్లో నాకు మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. మీరు నాలో ఉండి నాతో మాట్లాడించండి నానా. అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగా ఉండేలాగిన సహాయం చేయండి దేవా. మరి మా యొక్క హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసఅనేది చేర్చుకుని వాటి జవాబు దయచేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి చదవబడిన వాక్యంలో ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ 4 things. సో ఈరోజు ఒకవేళ నేను ఒక 30 minutes మాట్లాడినా 30 minutes మీరు అన్నీ ఒక ఏదో రికార్డ్ చేసినట్టుగా గుర్తుండిపోయినా వెళ్ళే విషయంలో ఎవరైనా ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే ఈ 4 పాయింట్లు చెప్పగలిగితే చాలు. ఆ 4 పాయింట్లైనా. సో మనం జనరల్గా వింటూ ఉంటాం, ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే అబ్బా భలే చెప్పారు, ఓకే బాగా చెప్పారు, ఏం చెప్పాడో తెలియదు కానీ బాగా చెప్పాడు. ఏం చెప్పాడో తెలియనప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు బాగా చెప్పాడని. సో కాబట్టి 4 పాయింట్ల మీద ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ టుడే. అయితే మొదటిగా ఏంటి అంటే ట్రూ హార్ట్. సో ట్రూ హార్ట్ అంటే యథార్థమైన హృదయం, అంటే ఆనెస్ట్ అండ్ బిలీవింగ్ హార్ట్. మనుషులు నేను ఏదైనా మాట్లాడితే అది వినగలుగుతారు, నేను ఏదైనా చేతులు ఎత్తితే చూడగలుగుతారు, కానీ నా హృదయంలో ఏముందో మీరు చూడగలరా? కానీ దేవుడు, మనుషులు బాహ్య స్వరూపాన్ని చూస్తే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు. నువ్వు నిజంగా యథార్థ హృదయంతో వచ్చావా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని వచ్చావా అంటే అది నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుస్తుంది కదా. సో కాబట్టి యథార్థమైన హృదయం, ద ట్రూ హార్ట్, God can see our inner heart and motives also. Humans can only the outward appearance, but God looks at our heart. మరి సౌలుని
మరి ఇశ్రాయేల్ జనాంగం మాకు రాజు కావాలని చెప్పి దేవుడిని ప్రార్థించారు. అసలు దేవుడికి ఇష్టం లేదు. నేనున్నానుగా మీకు ఇంకొక మళ్ళీ రాజు ఎందుకు అని అంటే, నో మాకు భూమి మీద మరొక మనిషి అయిన రాజు మాకు కావాలంటే వాళ్ళ యొక్క అభిష్టాన్ని దేవుడు ఆనర్ చేసి మరి సౌలుని ఇస్తే, సౌలు దేవుడు మరి ఆ యొక్క వాక్యానుసారంగా నిలబడలేకపోయాడు. ఆయన ఇచ్చిన ఆ యొక్క మరి మంచి ఆ సింహాసనాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. మరి అలాంటప్పుడు మరి ఇంకొక రాజు కావాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తని వెళ్ళి, నువ్వు జెస్సీ కుమారుల్లో ఒకరిని నువ్వు అభిషేకించినప్పుడు జెస్సీ ఏమనుకున్నాడంటే, రాజు అంటే ఆజాను బాహుడులాగా ఉండాలి కదా, ఎత్తుగా దృఢంగా బలంగా అనేటప్పటికీ ఎలియాబు జ్యేష్ఠుడు, అసలు చూస్తే ఆజాను బాహుడులాగా ఉన్నాడు. డెఫినెట్గా సమూయేలు చూడంగానే ఎస్ దిస్ ఇస్ హిమ్ అంటాడు అనుకుంటే పక్క అన్నాడు. అట్లా 1 నుంచి 7 అందరూ పక్క వెళ్ళిపోయారు. ఇంతేనా, నీకు ఇంకా ఉన్నారు కుమారులు అంటే, ఉన్నారులే, ఒకడు గొర్రెలు కాసుకుంటాడంటే కెన్ ఐ సీ హిమ్ అన్నాడు. వెళ్ళారు. దావీదుని చూడగానే బాలుడు, టీనేజర్, దిస్ ఈజ్ హిమ్ అంటే మరి ఈవెన్ సమూయేలు ప్రవక్తకు కూడా ఆశ్చర్యం వేసింది. అంటే ఆయన కూడా నిజంగానే జెస్సీలాగే మొదటగా అనుకున్నాడు, వీళ్ళలో ఎవరో ఒకరు దేవుడు అభిషేకించు అని అంటాడేమో అనుకుంటే, ఆఖరికి దావీదుని అభిషేకించమన్నప్పుడు అక్కడ ఉంటుంది కదా వాక్యంలో ఏమని, మనుష్యులు బాహ్య స్వరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. సో మరి మరి దావీదుని హృదయానుసారుడని దేవుడు బిరుదిచ్చాడు కదా. మరి టీనేజర్గానే ఉంటుండగానే మరి అంతమంది 7 ప్రాధాన్యత ఇచ్చినా, ఈయన పక్కన పెట్టినా, గొర్రెలను కాసుకుంటున్నా, ఏం చేస్తున్నా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు. గాడ్ కెన్ సీ అవర్ హార్ట్. Are you worshipping with a true heart or just a routine, casual, nominal, systematic checklist? ఎన్ని తెలుసు దేవుడికి. సో కాబట్టి అట్లా ఎప్పుడైతే మనం యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి చేరుతామో దేవుడు తప్పకుండా గుర్తిస్తాడు. నువ్వు రహస్యంగా ప్రార్థించేవనుకో, మనుషులు ఎవరు చూడలేదనుకో, ఎవరు చూస్తారు? రహస్యంగా ఉన్న చూస్తున్న తండ్రి నీ ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. సో కాబట్టి మరి ఇక్కడ వాక్యంలో let us draw near with a sincere heart in full assurance of faith, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and our bodies washed with pure water. సో మరి మొదటిగా మనము ట్రూ హార్ట్ గురించి మరి ధ్యానం చేసాము. రెండవదిగా ఫుల్ అష్యూరెన్స్, సంపూర్ణ నిశ్చయత. కొంతమందికి రక్షణ పొందుకున్నా కూడా రక్షణ నిశ్చయత ఉండదు. చాలామంది బిలీవర్స్ రక్షణ ఉన్నా కూడా రక్షణ నిశ్చయత ఉండదు. విశ్వాసం విషయంలో పరిపూర్ణత ఉండదు. అండ్ అందులో కూడా సందేహాలు ఉంటాయి. దిస్ ఇస్ అ వాక్, ఇట్స్ అ స్పిరిచువల్ వాక్. అయితే మరి సంపూర్ణ నిశ్చయత విషయంలో మరి కెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు మార్క్ 9:24 ఒకసారి చూద్దామా? ఎస్, థ్యాంక్ యూ విసారిక. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇమ్మీడియట్లీ ద ఫాదర్ father of the child cried out and said, I believe, help my unbelief. మీకందరికీ చాలా సుపరిచితమైన parable and the context, and but just to refresh your minds, I'm going to reiterate, the Mount of Transfiguration, రూపాంతరపు కొండ మీదకి 3 శిష్యులను తీసుకువెళ్ళాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు వెళ్ళారు? 3. ఎస్. సో జో, పీటర్, జేమ్స్ అండ్ జాన్, రైట్? సో వాళ్ళు 3 తీసుకెళ్లారు. అండ్ దెన్ కిందికి వచ్చిన తర్వాత చెవిటి మూగ దయ్యంతో బాధపడుతున్న కుమారుని తండ్రి తీసుకొస్తాడు. శిష్యుల దగ్గరికి తీసుకువెళ్తే శిష్యులు మరి స్వస్థత చేకూర్చలేకపోతారు. అండ్ దెన్ ఆ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు
మీ శిష్యులు చేయలేకపోయారు, నువ్వు చేస్తామని వచ్చానంటే ఎంత బాగున్నావు. అక్కడ ఆ కాంటెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీ క్వైట్ టైంలో. ఏమైనా నీ వలన అయితే అని చెప్పి అక్కడ ఉంటుంది. ఏంటి, హూ ఆర్ యూ టాకింగ్ టు? యూఆర్ టాకింగ్ టు the Son of God, the one manifestation of the Trinity, the Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక రూపమై ఉన్న దేవుని కుమారునితో మాట్లాడుతున్నావు. అండ్ హీ ఈస్ ద హెవెన్లీ హీలర్. అండ్ దెన్ హీ సేయింగ్ దట్ నీ శిష్యులు చేయలేకపోయారు కదా, నీ వలన ఏమైనా అయితే చెయ్యంటే. అప్పుడు 23 చదువుతారు ఎవరైనా? ప్రైజ్ ద లార్డ్. అది యాక్చువల్గా సిచ్యుయేషన్. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు మాట అనాల్సి వచ్చింది అంటే, నేను చేస్తానా లేదా అన్నది పక్కన పెట్టి అసలు యాక్చువల్గా నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అంటే అప్పుడు ఆ ఆనెస్టీ, ద రెస్పాన్స్ విత్ ఆనెస్ట్ 100% ఆనెస్టీ. ఆయన ఏమంటాడు తెలుసా? నమ్ముతున్నాను, నాలో అపనమ్మకం లేకుండా చెయ్యు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన యొక్క విశ్వాస యాత్రలో మనకి ఎదురయ్యే శోధనలు మనల్ని విశ్వాసంలో బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఎందుకు డిలే అవుతుంది? ఇంత ప్రార్థన చేశారే సంఘం అంతా, ఎన్నో సాక్ష్యాలు విన్నాం కదా, ఎందుకు డిలే అవుతుంది? ఒక్కొక్కసారి మన యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లపరచడానికి మరి ఒక్కొక్కసారి మనకి ఎదురవుతుంటాయి. అయితే ఈ యొక్క ఫాదర్ రెస్పాన్స్ ఏమంటున్నాడంటే, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను. మనం ఒక్కొక్కసారి సంపూర్ణ నిశ్చయిత కలిగి, ఒక్కొక్క రిఫరెన్సెస్లో ఏమని ఉంటుంది? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మిన ఎడల. ఆమేన్. మనము ముందుగానే మేము న్యూయార్క్లో ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇచ్చినందుకే స్తోత్రం అని చెప్పి అనేవాళ్ళు. అంటే ఒక్కొక్కసారి అంటే ఐఎమ్ నాట్ డివియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్. అయితే మొదటిగా 2 కుమార్తెలు, మొదటి కుమార్తెకి గర్భఫలం గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ప్రార్థన చేసేటప్పుడు, దేవా మా యొక్క కుమార్తె గర్భం తెరిచినందుకే మీకు వందనాలు అన్నారు. అయితే ఇది ప్రైజ్ రిపోర్ట్ కావాలా అని అందరూ కిందకు వచ్చేటప్పుడు ఒక ఆంటీ అడుగుతూ ఉన్నారు, ఏమే దేవుడు నీ గర్భాన్ని తెరిచిన కానీ ఇంకా తెరవలేదు ఆంటీ అన్నట్టు. మనం అక్కడ ప్రార్థన చేసే డాడీ అంతేగా, మనం పొందుకు ముందే పొందినట్టుగా చేస్తారు కదా, మంచిదే తెలుసా. మనము ఆ రకమైన 100% ఫెయిత్తో మనం చేసినప్పుడు డెఫినెట్గా మనము ఆన్సర్ చూస్తాం. వెన్ యూ ప్రే విత్ 100% ఫెయిత్, అవగంజిత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి అవతల పడబడిన కాక ఆజ్ఞాపిస్తే ఆ విధంగా జరుగుతుందని, విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థించినప్పుడు ఈ కంబల వృక్షం రాళ్లతో పెకలింపబడి సముద్రంలో నాటబడును కాక అని ఆజ్ఞాపిస్తే ఆ విధంగా జరుగుతుంది అని చెప్పి. సో సంపూర్ణ నిశ్చయత, ఫుల్ అష్యూరెన్స్. అండ్ ఐమ్ గోయింగ్ టు ఎంఫసైజ్ ఆన్ ద థర్డ్ థింగ్. సో ది థర్డ్ థింగ్ గురించి మనము మాట్లాడుకోక ముందుగా ఫస్ట్ మనము దేని గురించి మాట్లాడాము? ట్రూ హార్ట్. సో యథార్థమైన హృదయం, ఆనెస్ట్ అండ్ బిలీవింగ్ హార్ట్. అండ్ ది సెకండ్, సో ఇక్కడ మనం మార్క్ 9:24లో చూస్తాం, ద ఫాదర్ ఇన్స్టెంట్లీ క్రైడ్ అవుట్, ఐ డూ బిలీవ్ బట్ హెల్ప్ మీ ఓవర్కమ్ మై అన్బిలీఫ్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, we believe, but if there is any unbelief, you and I ought to pray to remove that unbelief. That's what the child's father said, I do believe but help me overcome my unbelief. So రెండవదిగా మనం దేని గురించి మాట్లాడాము? ఫుల్ అష్యూరెన్స్, సంపూర్ణ నిశ్చయత గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ మూడవదిగా sprinkled clean from an evil conscience. మనస్సాక్షికి ఏమి అంటకూడదంట, ఏం తోచకూడదంట? కల్మషం.
సో మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు proclamation of Christ cleansing sacrifice relieves and strengthens our conscience. I repeat, the proclamation of Christ's cleansing sacrifice relieves and strengthens our conscience. So sprinkled clean from an evil conscience, so that we see ourselves and the certainty of God's mercy clearly. మరి అది మూడవ విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అయితే మరి ఇక్కడ మరి పేతురు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి అంటే, కొన్ని గుడ్ థింగ్స్ మనం ఫాదర్ నుంచి నేర్చుకుంటాం. ఇఫ్ ఫాదర్ ఈజ్ వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఇఫ్ ఫాదర్ ఈజ్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? మనం చాలా వరకు ఇండియాలో కిరాణా కొట్లు చూస్తుంటాం. మేము పెందుర్తిలో పుట్టి పెరిగాను. నేను విశాఖపట్నం జిల్లాలో మద్దాల కిరాణా స్టోర్స్ అని ఉండేది మాకు. అయితే వాళ్ళ ఎంత మోసం చేస్తూ ఉంటారంటే అందరికీ తెలుసు. సో ఆ టోకెన్ దగ్గర కింద ఏదో చింతపండు అంటించడమో లేకపోతే మ్యాగ్నెట్ పెట్టడమో ఏదో ఒకటి, ఆ తూనికల్లో కూడా న్యాయం ఉండదు. అంటే ఇప్పుడు అట్లాగా ఫాదర్ని చూస్తున్న కొడుకు సడన్గా న్యాయవంతుడు అయిపోతాడా? ఏమని చూసి నేర్చుకుంటాడో అదే చేస్తాడు. అసలు కొంచెం కూడా తప్పు చేస్తున్న ఫీలింగ్ ఏమాత్రం కనబడదు తెలుసా? అంటే కొంచెం కూడా అయ్యో మనం ఇంతమందిని మోసం చేస్తున్నామని. కానీ సో మనము ఒక్కొక్కసారి అట్లాగా ఈ పేతురు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీకు హెరిడిటరీగా వ్యర్థ ప్రవర్తన వచ్చిందనుకో, ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఇఫ్ యూ ఆర్ getting the good things from parental guidance, praise the Lord, hallelujah. But if there is anything, our kids are camcorders. మనం ఏం చేస్తున్నామో మరి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ మనం చేయకుండా ఒరే నువ్వు మార్నింగ్ లేచి ప్రే చేయాలంటే నువ్వు లేసావా అని అనుకో, మనం లేకుండా మనం ఎట్లా చెప్పగలుగుతాం? సో అందుకనే ఇక్కడ మరి పేతురు ఏమంటున్నాడంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మనం దేని బట్టి విమోచింపడలేదు? వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు అని చెప్పి అంటున్నాడు. చూద్దామా? మరి టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Peter 1st chapter 18th verses చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. yes, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదురని మీరు ఎరుగుదురు కదా. జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇక్కడ knowing that you were ransomed from the futile ways inherited from your forefathers, not with perishable things such as silver or gold, but with the precious blood of Christ, like that of lamb without blemish or spot. సో మరి అదే విషయాన్ని మనకి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మరి పితృపారంపర్యంగా మంచివి నేర్చుకున్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దెన్ కంటిన్యూ వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ ఏదో పితరులు అట్లా చేశారు కదా అని మీరు కూడా అదే కంటిన్యూ చేయొద్దు. Especially if your conscience says that you are doing something wrong, then మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఒక దైవజనుడు వచ్చి నేను గద్దించాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఇమ్మీడియట్గా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. మరి ఆదాము మరి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అక్కడ ఎవరైనా చెప్పారా ఆయనకి నువ్వు తప్పు చేసావని? ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో మరి పాపము, ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో జీవితం మరణం ఎంటర్ అవ్వటానికి ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి మరణం ఎంటర్ అయింది. ఎప్పుడైతే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయో వాళ్ళు నగ్నంగా ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే పొదల చాటున వెళ్ళినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే
నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి మరి పొదల చాటున్నా అంటే నువ్వు దిగంబరంగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడని పండును తిన్నావా అంటే అవును. సో అజ్ఞాతక్రమే పాపం నుంచి జీతము మరణము. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు కదా అని చెప్పి అంటాడు. యు ఆర్ నాట్ రిడీమ్డ్ విత్ కరప్టబుల్ థింగ్స్ యాజ్ సిల్వర్ అండ్ గోల్డ్ బట్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అదే విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తెలిసి పాపంలో పడిపోతున్నావా? తెలిసి పాపాన్ని కూడగొట్టుకుంటున్నావా? తెలిసి వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావా? తెలిసి ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? These are all questions, and then we all need to do self-examination. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం. నువ్వు దేవునితో వైరం పెట్టుకోకుండా నువ్వు లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం పెట్టుకున్నట్టే. లోకంతో స్నేహం, దేవునితో వైరం. మరి ఇంతమందికి సువార్త చెప్పిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఇంతమందికి సువార్త చెప్పిన నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అంటే అంతటి దైవదర్శనాన్ని పొందుకుని నేను డైరెక్ట్గా దేవుడిని చూశాను, లేకపోతే దేవుడే నాతో మాట్లాడాడు, నాకు అంతటి దైవదర్శనాన్ని పొందుకుని ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఆయన నేను ఏ విషయంలోనూ పడిపోనని అంటలా. ఎందుకంటే ఈ మలిన శరీరము మహిమ శరీరం అయినంత వరకు ఈ అంతర్మదనం, ద స్పిరిచువల్ వార్ఫేర్, ఇంటర్నల్ థింగ్ ఎవరికీ కనబడదు. బాహ్యంగా మంచి దృఢంగా కనబడచ్చు కానీ నీ మానసికంగా నువ్వు ఎలా ఉన్నావో. అందుకనే మనోవ్యాధికి మందు లేదంటారు. నీకు ఫిజికల్గా నువ్వు స్ట్రాంగ్గా కనబడచ్చు కానీ నీ మనస్సు, నీ మనస్సాక్షి, నీ లోపల నీ మానసిక స్థితి ఎట్లా ఉందో మరి ఒక్కొక్కసారి. అందుకనే మనము అట్లాగా నేను గ్రేట్ అని అనుకోవట్లేదు కానీ అపోస్తలుడు పౌలు ఇంతమందికి సువార్త చెప్పిన నేను భ్రష్టుడిని అయిపోతానేమని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ది మినిస్ట్రీ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఒకప్పుడు కింగ్లాగా ఉండి క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు ఆయన్ని అన్ని జనులకు సువార్త చెప్పడానికి ఒక పనిముట్టిగా వాడుకుంటున్నాడో మరి విపరీతమైన టార్చర్కి గురయ్యాడు. అండ్ షిప్ రెక్, ఒక చిన్న చెక్క ముక్క పట్టుకొని రాత్రంతా వేలాడి మరి కొన ప్రాణంతో బయటకు వచ్చాడు. అసలు ఎన్నో విషయాల్లో మరి దెబ్బతిన్నాడు కదా. సో మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్నాడు, మరి ఈ మలిన శరీరము మహిమ శరీరం అయ్యేంత వరకు ఈ అంతర్మదనం అనేది కొనసాగుతూనే ఉంటుందని. వేర్ ద హార్ట్ ఈజ్ నాట్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇఫ్ యూ సీ ఇక్కడ క్రాస్ ఉండేది, ఓకే, స్పానిష్ చర్చ్ వాళ్ళు తీసుకెళ్ళినట్టున్నారు. అంటే ఈ లెక్కన మనం కూడా ఒక క్రాస్ కొనాలేమో, బయట ఉన్నాయి. ఓకే, సో cross, the vertical relationship, the vertical beam, shows how your relationship is with God, the creator of heavens and earth, the vertical relationship. And then the horizontal beam, shows how you are behaving with your neighbor, with your fellow believer. ఇప్పుడు నీకు చాలా మంది మనము ఏదైనా తప్పు చేసినప్పుడు ఈవెన్ వైఫ్తో కూడా చెప్పుకోకపోయినా దేవుడితో మాత్రం చెప్పేసుకుంటాం, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా. బట్ మరి మనుషులతో సత్సంబంధం లేకపోతే నువ్వు ఒక్క దేవునితోనే మంచి సంబంధం ఉండి నువ్వు సహోదరులతో సత్సంబంధం లేకపోయినా కూడా నువ్వు దేవుడు ఇష్టపడతాడు అనుకుంటున్నావా? నో, నువ్వు దేవుడిని ఏ విధంగా అయితే నువ్వు ఇష్టపడుతున్నావో నీ పొరుగు వాడిని కూడా నువ్వు ఇష్టపడాలి. దట్స్ ఎ రాయల్ లా.
సో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను వలి నీ పొరుగు వాడిని ప్రేమించాలి. సో ఇక్కడ వేర్ ద హార్ట్ ఈజ్ నాట్ ఇన్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆర్ కెనాట్ టేక్ సచ్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ నాట్ డేర్ టు ప్రే ఎనీ మోర్. ఒక్కొక్కసారి ప్రేయర్ చేయటం అనేది గ్యాప్ వచ్చిందంటే 1 day అవ్వచ్చు, 1 week అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, 1 year వరకు కూడా ప్రేయర్ చేయని వాళ్ళు లేరంటారా? ఒక్కొక్కసారి మన ఫాల్స్ అక్యూజేషన్స్, అక్యూజర్ ఏం చేస్తాడంటే, ఏం చేస్తావులే, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన ఏమైనా అద్భుతం చేసేస్తాడా? సో ఈ టైపు ఒక గ్యాప్ వచ్చిందని చూడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మీరు ఒకసారి LA ఫిట్నెస్కి డబ్బులు కడతా ఉంటారు, ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చేస్తుంది. ఆడు మాత్రం తీస్తానే ఉంటాడు కానీ మనం మాత్రం వెళ్ళము. బట్ ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే అది అట్లా పెరిగిపోతూ ఉంటుంది, రైట్? మన బ్రదర్స్ క్రికెట్ ఎవ్రీ వీక్ ఆడుతున్నారు కాబట్టి మంచి ఉత్సాహంతో ఎప్పుడు సాటర్డే వస్తుందా అని చెప్పి అందరూ ఉంటూ ఉన్నారు. మరి అదే కానీ ఒక గ్యాప్, మంత్స్ టుగెదర్ గ్యాప్ వచ్చిందానికి ఏం లెగిస్తాం లేకపోద్దని అంత అవసరమా మనకి? సో గ్యాప్ వచ్చిందంటే అట్లా స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా అట్లాంటిదే. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎట్లాగో నీకు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ లేకపోతే అట్లాగే డిలే అయిపోతూ ఉంటుంది. సో అందుకనే బికాస్ ఆఫ్ ద ఎనిమీ అండ్ అక్యూజర్ వాటిని ఏం చేస్తాడంటే నీలో అపనమ్మకం చోటు చేసుకునేలాగా చేస్తూ ఉంటాడు. ఏ కాన్ఫిడెంట్ అండ్ జాయ్ఫుల్ హార్ట్ కెన్ స్ప్రింగ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఈవెన్ దేవుడు మన పాపాన్ని కంప్లీట్గా మరి క్షమించినా కూడా ఈ అపవాది ఏం చేస్తే తెలుసా, నువ్వు ఎంత పెద్ద పాపం చేస్తే దేవుడు నేను క్షమిస్తాడా? అది నువ్వు చేసింది ఎలాంటి పాపం తెలుసా, అసలు అది ఏమైనా క్షమించే పాపమేనా అనేటప్పటికీ మనకేమనిపిస్తుంది, అయితే దేవుడు క్షమించాడు అనమాట. అంటే మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు మన ఎనిమి. వి ఆల్ హ్యావ్ ఎ కామన్ ఎనిమీ, అండ్ దట్ కామన్ ఎనిమీ ఏదో కొత్తగా బిలీఫ్లోకి వచ్చిన విశ్వాసంతో నేను అనుకుంటున్నారా? నువ్వు PhD చెయ్యి, థియాలజీలో ఏదైనా చెయ్యు, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ అవ్వు, ఏదైనా అవ్వు, బట్ ఎవ్రీ టైము ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు గో త్రూ. మరి అందుకే కదా ఏంటి ఒకప్పుడు అంతగా సేవ చేశాడు ఆయన, ఇప్పుడు ఏం చేయట్లేదా? అరే ఒకప్పుడు ఇంతగా మరి బల్లకొద్దు వాక్యం చెప్పేవాడు, ఇప్పుడు చెప్పట్లేదా? అరే అట్లా అది చేయకూడదు చెప్పేవాడు అతను చేశాడా? ఇవన్నీ ఎందుకు అంటే అట్లాంటి దైవజనుల్ని వాడు కిందకి లాగేస్తే మిగతా వాళ్ళు ఎవరో అంత రేడియంట్గా చూడరు కదా, అంత ఇన్స్పైర్ అవ్వరు కదా. సో దట్ ఈస్ వాట్ ద ఎనిమీస్ టార్గెట్. సో అందుకనే యాజ్ వి మెడిటేటెడ్ ద Hebrews 10:22, ద ట్రూ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి ఉందాం. మరి తర్వాత మరి 4 విషయాల్ని అని చెప్పి నేను అన్నాను. మరి 4th థింగ్ ఈజ్ అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్. వాక్యం అనేది ఉదకం అంటేనే నీరు, అండ్ వాక్యం అనే ఉదకంతో మనము స్నానము చేయాలని. మామూలుగా మన బాడీ మనం షవర్ ద్వారా చేసే షవర్ ఓన్లీ మన ఎక్స్టర్నల్ బాడీని క్లెన్స్ చేస్తే బ్యాప్టిజం ఇట్ క్లెన్సెస్ అవర్ ఇన్నర్ బీయింగ్. సో ఇట్స్ బేసిక్లీ ఆ వాక్యం అనే దాంతో మనం ఎప్పుడు ఉదక స్నానం చేయాలి. నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు అని చెప్పి మరి ఇక్కడ మరి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. August 3rd and many of you were here, and Bujji got baptized on August 3rd, and baptismo means immerse, and 3 విషయాల్ని మనము జ్ఞాపకం చేయబడ్డాం. మరి మన పాస్టర్ నటరాజన్ లాజరస్ గారు కూడా వాక్యంలోకి వెళ్ళక ముందుగా 3 విషయాలను మనకి జ్ఞాపకం చేశారు. అది ఏంటి అంటే, మొదటిగా అది బాప్టిజం అనేది ఆజ్ఞ, ఇట్స్ నాట్ ఎ సజెషన్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. అండ్ ద సెకండ్ థింగ్, నీ పట్ల దేవుని యొక్క సంకల్పం. అండ్ 3వదిగా మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం. నువ్వు
ఎక్స్టర్నల్గా నువ్వు మంచి షవర్ జెల్స్ అవన్నీ వాడుకొని బాడీని క్లెన్స్ చేసుకుంటావు, బట్ ఇంటర్నల్గా మనస్సాక్షికి అందుకే కల్మషం తోచుకుంటున్నట్లు అని చెప్పి అంటున్నాడు కదా. సో మనస్సాక్షి శుద్ధి చేసుకోవడం, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ చేంజ్ వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ అ సిన్నర్. And when you ask for forgiveness of your sins and accept Lord Jesus Christ as your personal Savior, and then you are a new creation. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ప్రాచీన పరిస్థితిని వదిలేసి నవీన పరిస్థితిని మనం క్రీస్తుని ధరించుకోవాలంట. ఇప్పుడు చూడండి, ఇది నేను బ్లేజర్ వేసుకున్నాను, బ్లేజర్ పక్కన పెట్టేస్తే మీ బ్లూ షర్ట్ కనిపిస్తుంది, నేను బ్లేజర్ వేసుకుంటే మీకు విత్ బ్లేజర్ కనిపిస్తుంది. అండ్ దెన్ ఒక ఆయన, మరి మీరు హాస్పిటల్కి వెళ్ళంగానే ఒక వైట్ కోట్ స్టెథోస్కోప్ మెడలో వేసుకున్నప్పుడు, ఏమంటే మీరు ఇంజనీర్ గారా, మీరు లాయర్ గారా అని ఎవరైనా అడుగుతారా? ఇమీడియట్గా ఆ వైట్ కోట్ని బట్టి ఓహో ఈజ్ డాక్టర్, ఓకే. ఒక బ్లాక్ కోట్ వేసుకుంటే ఓకే ఈజ్ అ లాయర్. వస్త్రం ఏ విధంగా అయితే నువ్వు నీ ప్రొఫెషన్ని జ్ఞాపకం చేస్తుందో, మనం క్రీస్తుని ధరించుకున్నప్పుడు we will become Christians. Christ in is a Christian. It's not a hereditary thing. So మరి ఇక్కడ అండ్ ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చారు. గ్రేట్ కమిషన్. అది ఏంటి అంటే all authority in heaven and on earth has been given to me అని చెప్పి మాథ్యూ 28లో మనం చూస్తాం. మరి మాథ్యూ 28th చాప్టర్ 18th వర్స్ ఒకసారి చూద్దామా? నేను ముగిస్తున్నాను. ఎస్. సో పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు, అండ్ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అని ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారనే అనుకుంటున్నాను. Yesterday, when I was dropping back Jonathan and Ryan, I asked Jonathan, did you get baptized? He said, yes, I did. Praise the Lord. And then I asked Ryan, then he said, not yet. So, atla mana యవనస్తులు ఇంకా బాప్టిజం తీసుకునే వాళ్ళు, మీరు ఒకవేళ వేరే సంఘానికి వెళ్ళి ఒకవేళ ఆ సంఘపు పాస్టర్ ద్వారా తీసుకున్నా పర్వాలేదు, ఎవరిచ్చినా పర్వాలేదు. బట్ ఒకవేళ ఇక్కడ ఉంటూ మీరు బాప్టిజం గురించి నేర్చుకోవాలనుకుంటే, ఐఎమ్ హ్యాపీ టు షేర్ థాట్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ about the significance and the importance of the baptism. And then we have a tank here, you can get baptized here. And then encourage any youngsters who are not baptized yet. అదేదో ఒక చెక్ లిస్ట్ లాగా కాకుండా, మనము ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మనం బాప్టిజం తీసుకుంటామో, దెన్ దట్ ఈస్ అన్ ఇంటర్నల్ చేంజ్. అండ్ మనస్సాక్షికి కల్మషం లేకుండా మనము దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించే వారం అవుతాం, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం, అండ్ మన యొక్క మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకోగలం. అయితే మరి 28th వర్షన్లో చెప్పు అక్కడ ఆయన ఏమంటున్నాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించిది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో జీసస్ క్రైస్ట్ అంటున్నారు కదా, ఆల్ అథారిటీ has been given to me in heaven and on earth. And then go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. And చివరిగా ఆయన చెప్పిన మాట, teach these new disciples to obey all the commands I have given you, and be sure of this, I am with you always, even to the end of the age. మరి మనం చూస్తుంటే న్యూస్, మనము వెరీ నియర్ టు ది ఎండ్ టైమ్ ప్రాఫెసీస్ అన్నీ ఒకటొకటిగా నెరవేర్చబడతా ఉన్నాయి. Procrastination is the thief of life, even in the spiritual journey. If you are procrastinating and then maybe misses a mile
మరి అక్కడ మరి 5 బుద్ధిగల కన్యకులు 5 బుద్ధి లేని కన్యకులను ఎందుకు అన్నారు అంటే, ఈవెన్ దో దే హ్యావ్ ద ఆయిల్, బట్ దే didn't have enough, right? They didn't have enough preparedness. మరి అప్పటి వరకు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూసినప్పుడు సరిపోయింది, అసలు అప్పుడు రాలేదు. సరిపోయేటప్పటికే మళ్ళా మేము కొంత చమురు తెచ్చుకుంటామని వెళ్ళే లోపల పెండ్లి కుమారుడు రానే వచ్చాడు అండ్ ద్వారము మూసి వేయబడింది. నోవాస్ ఆర్క్, who closed the door? God closed the door. If God closes the door, no one can open it. But if someone closes the door, God can open the door. But మరి యొక్క సమయంలో మరి బ్యాప్టిజం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి మీ పిల్లలకి మీరు ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, మీరు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును మీ పిల్లలకి వాక్యాన్ని బోధించాలి అని చెప్పి. సో మరి ఇక్కడ మరి మనము బిఫోర్ గాడ్ sanctifies us, we need to set apart, consecrate. You and I need to consecrate ourselves, then God will sanctify us. You need to consecrate yourself, set apart before you are sanctified. మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మరి యోసేపుకి అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి, ఎవరికి మూడో కంటికి తెలియకుండా పాపం చేయటానికి. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అక్కడ దృష్టించి నేను దేవుని దృష్టిలో పాపిగా ఉండకూడదని ఎప్పుడైతే తను పవిత్రపరచుకున్నాడో దేవుడు పరిశుద్ధపరిచాడు. అండ్ ఫ్రమ్ ప్రెజెంట్ టు ప్రైమ్ మినిస్టర్, ఒక స్లేవ్ నుంచి అండ్ దెన్ ఆయన ద సెకండ్ హైయెస్ట్ ఆఫ్ ఈజిప్ట్ అయ్యాడు. మరి ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆ సంఘం గురించి చెప్తున్నాడు. సంఘము మరి అన్ని సంఘాలు, లోకంలో అన్ని సంఘాలు కలిసి అవి సార్వత్రిక సంఘంగా మరి ఎత్తబడినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధూవరుడైతే ఈ సార్వత్రిక సంఘము వధువు సంఘం. ఆ యొక్క సంఘము ఏ విధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడో ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, అది కళంకమైనను ముడత అయినను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్పి మరి ఇక్కడ టు sanctify her అంటే చర్చ్, cleansing her by the washing with water through the word. And then 27th చూస్తే to present her to himself as a glorious church without stain or wrinkle or any such blemish but holy and blameless అని చెప్పి అక్కడ మరి మనకి వాక్యము జ్ఞాపకం చేయబడింది. So that is washing of regeneration, and it's also called washing of rebirth, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే దట్ ఈస్ బ్యాప్టిజం. అండ్ అపోస్తలుడైన పౌలు తీతుకి రాస్తూ అంటాడు ఏమనంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించును. He saved us not because of righteous things we had done, but because of his mercy. He saved us through the washing of rebirth and renewal of the Holy Spirit. సో ఇప్పుడు మరి మనము 4 విషయాల్ని నేర్చుకున్నాం కదా. మొదటిగా ఏం నేర్చుకున్నాం? సో లెట్ us draw near with a true heart, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. మరి రెండవదిగా ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. అండ్ మూడవదిగా అవర్ హార్ట్ స్ప్రింకిల్ క్లీన్ వితౌట్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్, అంటే మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన
హృదయములు గలవారమును. అండ్ చివరిదిగా our body is washed with pure water, that is the word of God. నిర్మలమైన ఉదకముతో అంటే దేవుని వాక్యంతో స్నానం చేసిన శరీరము గలవారమునై అని చెప్పి మనము జ్ఞాపకం చేయబడ్డాం. సో మే అవర్ గుడ్ గాడ్ బ్లెస్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఫర్ అవర్ స్పిరిచువల్ ఎడిఫికేషన్. తల వచ్చి కంట్లు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ప్రభా తండ్రి, ఈరోజు మరి నేను హీబ్రూస్ 10th chapter verse 22ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా తండ్రి, నేను సహాయం చేయండి. మరి మా యొక్క మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి, నేను విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మీ యొక్క సన్నిధికి చేరటానికి కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మాటలు నేను ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనకి చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిగా తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.